ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మన ఇటువంటి ఆలోచనలు ఇటువంటి ఫీలింగ్స్ మనకు ఉన్నప్పుడు డెలివరీ అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, ఏ పరిస్థితిలో సిజేరియన్ అవుతుంది, ఈ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో నార్మల్ అవుతుంది, మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళ గురించి మనం ఒక అనాలిసిస్ ఇప్పుడు చూడబోతున్నాము. సో ప్రతి తల్లి కూడా ఇది ఒక్కటే, కొన్ని విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ 9 months మళ్ళీ మనకు తిరిగి రాదు. అందుకనే ఈ టైంని బాగా సంతోషంగా ఏదైనా ఒక థాట్ గట్టిగా పట్టుకోవడం, అట్లనే హస్బెండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, అది అత్త కానీ అమ్మ కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇటువంటి టైం మళ్ళీ రాదు. వాళ్ళు కూడా మన వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఏమైనా హెల్ప్ చేయడం అనేది అది ఈజీగా చేసుకోవాలి. ఎక్కువ లేకపోయినా కొద్దిగా అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెలివరీ వల్ల ఆ తల్లి ఒక లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్ అయిపోతారు, అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా. అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగినప్పుడు, అవును నేను ఒక మంచి బిడ్డని నేను కన్నాను. ఒక్కొక్కసారి నార్మల్ అయినా సరే మంచి బేబీ ఉన్నప్పటికీ ఆ ఫీలింగ్ రాదు, ఎక్కడో ఏదో ఇది ఉంటది. ఒక్కొక్కసారి అన్ని బాగున్నా కూడా నేను ఫెయిల్ అయిపోయినాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి అది మిగిలిన ఏరియాస్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల మనం ఏం దీని గురించి తెలుసుకోవాలంటే, ఈ బిడ్డని కనడం అనేది మన కోసమే. బాగా గమనించండి, మన సాటిస్ఫాక్షన్ కోసం ఫస్ట్. అది భర్తను, అమ్మను, అత్తను, పక్కింటి వాళ్ళు, బంధువులు తర్వాతనే నువ్వు ఫెయిల్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఉన్నా కూడా పక్కన వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. ఏం పెద్దగా చేసుకున్నావు, ఆమె ఇంకా బాగా చేసేసుకునింది, అన్నీ ఉన్నా కూడా. అప్పుడు మనం దాన్ని తీసుకొని అన్నీ బాగుండి మంచి బిడ్డ ఉన్నా కూడా దాని గురించి ఆలోచించి బాధపడుతూనే ఉంటాం, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడైనా కానీ డెలివరీ అయిన తర్వాత. అందుకని ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీలో మీరు మీ బిడ్డ అంతే. ఫస్ట్ మంచి బిడ్డని మీరు ఇవ్వబోతున్నారు. మీకు మీ బిడ్డకి ఒక మంచి హ్యాపీ రిలేషన్షిప్ పెట్టుకోండి. దాంట్లో ఎవరైనా పాజిటివ్ గా ఉండే వాళ్ళని రానివ్వండి, నెగటివ్ గా ఉంటే వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఈ ఒక్కటి చాలు మీరు సంతోషంగా ఉండేదానికి. అది ఒక బ్యూటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఏంటంటే బయట ఎవరు లేకుండా ఉన్నా, ఎవరు పట్టించుకోకపోయినా ఆ బిడ్డతో మనం సంతోషంగా ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో మాత్రమే. ఎందుకంటే బిడ్డ ఎప్పుడూ మనతో పట్టే ఉంటుంది. ఆ టాక్ టు బేబీ బాగా చేసి ఆ బిడ్డతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా దాంట్లో పట్టించుకోకుండా హ్యాపీగా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. శారీరకంగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తారు. అంత ఒక భద్రతాభావం, అంత ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం ఆ టాక్ టు బేబీ ఇస్తుంది. మన ధ్యేయం ఏంటంటే ఫస్ట్ తల్లి బిడ్డ ఇద్దరు బాగా సంతోషంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. దానికోసం మన ఒక ఆలోచన, మనం తీసుకునే ఆహారం, మనం చేసే పని, ఎక్సర్సైజ్, డయట్, ఎక్సర్సైజ్, యాక్టివిటీ, ఈ మూడిట్లో మనం కొన్ని మార్పులు వస్తాము. మనం డయట్, యాక్టివిటీ గురించి ఇంతకు ముందు చూసినాం. అందుకని కేవలం ఈ థింకింగ్ వరకు మాత్రమే ఇప్పుడు చెప్పబోతున్నాము. రెండో ధ్యేయం ఏంటంటే డెలివరీ సేఫ్ గా ఉండాలి. చాలా వరకు మనం నార్మల్ డెలివరీనే కోరుకుంటాము. ఒకవేళ అవసరమైతే, బేబీకి అవసరమైతే సిజేరియన్ అయినా మనం సంతోషంగా తీసుకోవాలి. ఎందుకంటే సిజేరియన్ అనేది ఫెయిల్యూర్ కాదు. మనం అవసరమైతే బేబీ కోసం మనం నార్మల్ ఎట్లా మనం నొప్పులు భరిస్తామో, సిజేరియన్ కూడా మనం బేబీ కోసం సంతోషంగా తీసుకోవాలి అనే మైండ్ సెట్ వచ్చేసేయాలి. అందుకనే బేబీ మన కోసం కంటున్నాం. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఒకవేళ బేబీకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకుండా అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో బేబీ తిరిగి వచ్చేంత వరకు మళ్ళీ మనం టెన్షన్ చాలా
ఇంకోటి ఇంతకు ముందులాగా పక్క నుంచి ఎవరు ధైర్యం సపోర్ట్ చేయటం లేదు. ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళు దిగులు పడిపోతున్నారు. అందుకనే హెల్తీ బేబీ ఉంటే అవసరమైనప్పుడు టైంకి టైమ్లీ సిజేరియన్ సెక్షన్. సిజేరియన్ లేట్గా చేసిన నార్మల్ డెలివరీ ఏమైనా కొద్దిగా లేట్ అయ్యి ఏమైనా ప్రాబ్లం వచ్చినా బేబీకి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ బేబీ ఆరోగ్యం మనం తిరిగి తీసుకురాలేము. అందుకని మనం డెలివరీ అనేది ఫస్ట్ సేఫ్ హెల్తీ బేబీ హ్యాపీ బేబీ. అందుకని ప్రతిసారి సిజేరియన్ అనేది కాదు, అవసరమైనప్పుడు తప్పకుండా సిజేరియన్ అనేది చేసుకోవాలి. అంటే ఇది కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, అవాయిడ్ చేయలేము. అప్పుడు మనం బాధపడకూడదు. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్, సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం చేసుకోవాలి. ఈ సిజేరియన్ గురించి అంటే ఈ మధ్య ఒక 1 month బ్యాక్ ఒక డెలివరీ అయింది. అమ్మాయి బాగా పాజిటివ్గా ఉంటుంది, ఎక్సర్సైజ్ బాగా చేసింది, గర్భసంచి ద్వారం చాలా సాఫ్ట్గా బాగుంది, ఓపెన్ అవ్వడం కూడా బాగా అయింది. కానీ ఫుల్గా ఓపెన్ అయిన తర్వాత తల దిగట్ల, హాఫ్ వే వచ్చి తర్వాత దిగలేదు. సో ఖచ్చితంగా సర్జరీకి పోవాల్సి వచ్చింది. అట్లా సమ్ టైమ్స్ ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. బేబీ హార్ట్ బీటింగ్ మరి ఎక్కువనో తక్కువనో అట్లా అయిపోయినప్పుడు ఎమర్జెన్సీగా మనం పోవాల్సి వస్తుంది. సో అటువంటి కండిషన్లో మనం వెయిట్ చేసి మూర్ఖంగా చేసి నార్మల్ ప్రయత్నం చేయడం కానీ అట్లా చేసి బేబీకి ఏమైనా ప్రాబ్లం, ఐ విల్ నాట్ డూ ఇంజస్టిస్ టు ద బేబీ. సో విత్ ఇన్ సేఫ్ లిమిట్స్లో మనం నార్మల్ హ్యాపీగా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో డెలివరీ అంటే 2 parts ఉన్నాయి. ఒకటి గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడం, తల దిగడం. అంటే గేట్ తెరుచుకొని మనం దిగినట్టు. సో ఈ 2 ప్రాసెస్ డెలివరీలో జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే గర్భసంచి ద్వారం తెరుచుకోవడం. సో గర్భసంచి ద్వారం తెరుచుకోవడంలో చాలా ఒక విశేషమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది యూరినరీ బ్లాడర్, దాని ఓపెనింగ్. ఇది గర్భసంచి, ఇది సర్విక్స్, ఇది యోని ద్వారం, ఇది మన మలద్వారం, ఎనస్ అంటాం. మనం గమనిస్తే ఈ 3 పక్క పక్కనే ఉంటుంది. ఈ 3 ఓపెన్ అవ్వడం, ఇది కానీ ఈ సర్విక్స్ కానీ దీనికి 3కి ఒకటే నర్వ్ సప్లై. కాబట్టి ఇవి 3 ఇమోషన్స్ కి రెస్పాన్స్. ఇమోషన్స్ అంటే ఫీలింగ్స్. దీంట్లో ఏంటంటే దీన్ని స్వింక్టర్స్ అంటారు. స్వింక్టర్స్ అంటే ఎప్పుడు మూసుకొనే ఉంటది, సర్క్యులర్ మజిల్స్ అవి ఇట్లా ఉంటది, ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఉంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది ఏమంటే ఈ స్వింక్టర్స్ ఓపెన్ అయినప్పుడు లోపల ఉండే కంటెంట్ బయటకు వస్తుంది, యూరిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది, మోషన్ వస్తుంది. డెలివరీ అప్పుడు మనకి బేబీ వస్తుంది. సో ఇదేంటంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది దాని కింద కంట్రోల్ అన్నమాట. దాంట్లో 2 డివిజన్. ఒకటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటే, సంతోషంగా ఉంటే, భద్రతా భావం ఉంటే ఈజీగా ఓపెన్ అప్ అయిపోతుంది. అదే భయం ఉంటే, అనుమానం, యాంగ్జైటీ అది ఉంటే ఈజీగా క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి క్లోజ్ అయితే మళ్ళీ ఈజీగా ఓపెన్ అవ్వదు. మనకి కూడా గుర్తుంటుంది, ఎప్పుడైనా ఎక్కడైనా బయట పోతే యూరిన్ పాస్ చేయాలి అని అనుకుంటాము, కానీ ఇక్కడ టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయో అనేది ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి అది క్లోజ్ అయిపోతుంది. మనం ఎంత ట్రై చేసినా రాదు. మళ్ళీ ఇంటికి వచ్చి మన బాత్రూంలో పోయినప్పుడే మనం ఫ్రీగా పోగలుగుతాం. అట్లనే కొంతమంది వేరే ఊరికి పోతే 3-4 days 1 week అయినా మోషన్ రాదు, అంతే, మళ్ళీ ఇంటికి వచ్చి పోవాల్సిందే. అది గమనిస్తే అట్లా ఇది పనిచేస్తుంది. డెలివరీ అప్పుడు కూడా ఇది ఏంటంటే, అందుకని డెలివరీలో ఎందుకు వీళ్ళు పక్క నుంచి స్టాఫ్ చేస్తారంటే తెలిసిన వాళ్ళు భద్రతా భావం, ఎప్పుడు ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ.
ఇంటిమసీ, ప్రైవసీ అది ఉన్నప్పుడు ఇది ఈజీగా ఓపెన్ అవుతుంది. అందుకనే కొంతమంది ఏమంటుండే పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చూడడానికి వస్తామని వచ్చేస్తారు, వచ్చి అక్కడే కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి చెప్పడానికి అయ్యో వచ్చేస్తున్నారే ఏం చెప్పాలి అని అక్కడే ఉండమంటారు. కొద్దిగా ఓపెన్ అయ్యేది కూడా క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏదైనా మాటలు అనేస్తారు, ఈ సన్న నొప్పికి ఏమవుతుంది, మేము ఎంత నొప్పులు పడ్డాం, అదే మైండ్లో పడిపోతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళు మంచి ఇంపార్టెంట్ రిలేటివ్ అయి ఉంటారు. అంతేనేమో వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళే చెప్పేశారు. ఇది లోపల ఉంటుంది, బయట ఆ డౌట్ కూడా ఒక్కొక్కసారి చెప్పరు. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనం బాగా ఈ ఒక్క పాయింటే తెలుసుకోవాలి, దీంట్లో అన్నీ అయిపోతుంది. హోల్ డెలివరీ ఇదే. అందుకనే మనం ఎంత ఫ్రీగా ఎంత రిలాక్స్డ్గా, కొంతమంది అరిచినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, యూ హ్యావ్ ద ఫ్రీడమ్. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఫీలింగ్ సెక్యూర్ ఫీలింగ్ ఉండాలి. నేను అరిచినా పర్వాలా, నన్ను అర్థం చేసుకుంటారు. అది ఉన్నప్పుడే ఇది ఓపెన్ అవుతుంది. సో మామూలుగా గర్భసంచి ద్వారం కొంచెం లాంగ్ ఉంటుంది, తర్వాత రైపనింగ్ ఆర్ రిఫేస్మెంట్ అంటాం. ఇట్లా పొడుగ్గా ఉంటుందంటే ఇది అన్ఫేవరబుల్ సర్విక్స్, అంటే బాటిల్ నెక్ లాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, రింగ్ లాగా. అట్లా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ టైం అవుతుంది. ఇది లెంత్ తగ్గాలి, అప్పుడు ఓపెన్ అవ్వాలి. సో దీనికి ఎక్కువ ప్రెషర్ కావాలి. ఈ రింగ్ని ఇట్లా స్ట్రెచ్ చేయాలంటే ఎక్కువ ప్రెషర్, ఎక్కువ పెయిన్. అదే ఇక్కడ ద్వారం కొద్దిగా ఓపెన్ అవ్వడం, మెత్తగా షార్ట్గా ఉండడం, థిన్గా ఉండడం, సాఫ్ట్గా ఉండడం, రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటే ఈజీగా స్ట్రెచ్ అయిపోతుంది. ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు, ఎక్కువ పెయిన్ ఉండదు. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఎంత మానసికంగా ప్రశాంతం. ఎందుకంటే ఇది ఒక స్వింక్టర్, ఇది అన్ఫేవరబుల్ సర్విక్స్. ఇది కొంత మెత్తగా అయిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా కానీ ఉన్నప్పుడు ఈజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి టైం తక్కువ ఉంటుంది, ఎక్కువ పెయిన్ తెలియదు. సో దీంట్లో మనకి ఈ ఫీలింగ్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఏమైంది అని చూస్తాము. కొంతమందికి కొంచెం ఎక్కడో మనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ఫస్ట్ టైం డెలివరీ అంటే కొంచెం డౌట్, భయం ఉంటుంది. ఫ్యామిలీలో ఒక దగ్గర ఏంటంటే వాళ్ళ నాన్న చెప్పారు, ఆమె కొంచెం లావుగా, ఫస్ట్ నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, 100 kgs పైన ఆమె, 2 అబార్షన్స్ అయినాయి. 6th monthలో వచ్చింది, మైల్డ్ పెయిన్స్తో వచ్చింది. చూస్తే బాగా సాఫ్ట్ అయిపోయింది, ఈజీగా డెలివరీ అయిపోయింది. తర్వాత అడిగినప్పుడు చెప్పింది, మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు, నీకేం కాదమ్మా, నీకు తేలిగ్గా అయిపోతుంది. ఎందువల్ల అనుకుంటున్నా, నేను కూడా అనుకోలే, కానీ నాకు దాన్ని మా నాన్న చెప్పడం వల్లనే నాకు అయింది అని చెప్పింది. ఇంకా కొంతమంది అమ్మ వాళ్ళు బాగా చెప్తారు, కొంతమందికి మేము చేసుకున్నాం కదా, నువ్వు కూడా చేసుకుంటావు. కానీ అది తీసుకునేది ఎవరు అంటే అమ్మతో బాగా ర్యాపో ఉండడం, అమ్మ మాట అంటే గురి అని ఉండడం తీసుకునేవాళ్ళు. కొంతమంది అమ్మ చెప్పినా కూడా ఆ కాలంలో అయిందిలే, ఈ కాలంలో అవుతుందేమో, నాకు నువ్వు చేసుకున్నావు నేను చేసుకుంటానా లేదో అనే డౌట్ ఉన్నప్పుడు సరిగ్గా ఎంత చెప్పినా మనకి దిగదు. ఇంకొక అమ్మాయి కంటే వాళ్ళ అమ్మాయి ఏం పెద్ద మాట్లాడలే, డెలివరీ టైంలో అక్కడే కూర్చొని చెయ్యి అంటే మాత్రం పట్టుకోని ఉంది, అంతే, ఏం మాట్లాడలే, ఈజీగా. సో అట్లా ఇంకొక ఆ పాపకి ఏంటంటే హస్బెండే పక్కన ఉండి ఫస్ట్ నుంచి ఇంటి పనిలో కానీ అన్నిట్లో హెల్ప్, వాళ్ళిద్దరే ఉండే, వాళ్ళు పెద్దవాళ్ళు లేదు. అది ఆమె సెక్యూర్ ఫీలింగ్. సో డెలివరీ అప్పుడు కూడా ఆమెకి స్కాన్లో పేగేసుకుని ఉంటే వాళ్ళ భర్త చెప్పారు, ఏం పర్వాలేదు, నార్మల్కే చూడండి, ఒకవేళ అవసరమైతే సర్జరీకి పోతాము, కానీ నార్మల్ అయిపోతుంది. అంటే చాలా మంది అట్లా ఉన్నప్పుడు రిపోర్ట్ చూసినప్పుడు వాళ్ళు జంకుతారు. ఆయన లేదు, ఆయన ఏం చెప్పినప్పుడు వైఫ్ అంతే,
ఆయనే చెప్పేసాడు, నాకు భయం లేదు, ఆయన ఉంటే చాలు నాకు. సో అట్లా ఉన్నప్పుడు ఈజీగా అది ఓపెన్ అయిపోతుంది, టైం తక్కువ అవుతుంది, ఎక్కువ పెయిన్ ఉండట్లేదు. తర్వాత ఇంకొక ఆమె వాళ్ళ బెంగళూరులో ఉండేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఆమె కోసం బుక్ ఒకటి తెచ్చి డెలివరీ గురించి ఏమేమి చెప్పారు ఆ బుక్ ఉన్నట్టే వాళ్ళిద్దరు ఎక్సర్సైజ్ చేయడం, డయట్ చెప్పించడం, ఆయనకు అన్ని దీని మీద అనమాట అంత కేర్ తీసుకున్నారు. డెలివరీ అప్పుడు కూడా పక్క నుంచి బాగా సపోర్ట్ చేశారు. డెలివరీ అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు. ఇంకొక అమ్మాయికి ఏంటంటే ఎవరు సపోర్ట్ లేదు, అమ్మాయి వచ్చేసింది. సపోర్ట్ అంటే పెద్ద సపోర్ట్ లేదు. అమ్మాయి అది ఉంటే అమ్మాయి డెసిషన్ చాలా తీసుకునింది. నేను అత్తగారింట్లో ఉంటే అక్కడ నాకు కష్టం, దూరం ఉంది, ఎక్కడ డాక్టర్ దగ్గర పోవాలన్నా దూరం, హస్బెండ్ చాలా బిజీ, అందుకని నేను అమ్మ దగ్గరే ఉండిపోతాను అని చెప్పి డిసైడ్ చేసేసుకునింది. వాళ్ళమ్మ బిజీ, వాళ్ళమ్మ కొద్దిగా సపోర్ట్, కానీ ఆమె ఎవరి మీద ఆధార డాక్టర్ బేబీ బాగా చేసింది, నేను నా బిడ్డ మేము చేసుకుంటాం, ఇక్కడ మీరు హెల్ప్ కొన్నారు అంత. అమ్మాయి చెప్పేదంట, నేను బయట ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసేటప్పుడు నేను బయట చేస్తాను, నువ్వు లోపల చేయి, ప్రతి దాంట్లో ఆ బేబీని తీసుకుంది. సో ఆమె కూడా అంతే, పక్క రోజు వాళ్ళకి వెడ్డింగ్ డే, నువ్వు రేపు వచ్చేస్తే బాగుంటుంది, నేను చూడాలి, ఈరోజు నేను చేస్తాను, నువ్వు వచ్చేసే, అంత టాక్ టు బేబీ బాగా చేసేసుకునింది ఈజీగా. ఇంకా కొంతమంది ఉన్నారు చాలా భయం, ఇంజెక్షన్ కైనా భయం, ఇంటర్నల్ టెస్ట్ పీవీ టెస్ట్ కైనా భయం. అటువంటి వాళ్ళని ఉన్నప్పుడు ఆ భయం గాని పోకపోతే డెలివరీ కాదు, ఎందుకంటే ద్వారం బాగా క్లోజ్ అయింది. వీళ్ళకి నార్మల్ డెలివరీ ఎట్లా అయిందంటే, ఈ అమ్మాయి యాక్చువల్లీ ఈమె దుబాయ్లో ఉంటుంది, పిల్లల కోసం అని చెన్నైలో, యాక్చువల్లీ వాళ్ళ బేస్ చెన్నై, ఇక్కడ వచ్చి చూపించుకునింది. ఎందుకంటే ఆమె స్కానింగ్ అన్నా భయం, ఇక్కడ అందరితో బాగా ఫ్రెండ్లీగా ఫ్రీ అయిపోయింది. ఇక్కడ వచ్చి అన్ని టెస్ట్లు ఇక్కడే చేసుకొని కన్సీవ్ అయిపోయింది అక్కడ పోయిన తర్వాత. సో 7th month లో చెన్నైకి వచ్చింది. వచ్చిన తర్వాత చెప్పింది, నేను ఇక్కడ అయితేనే డెలివరీ చేసుకుంటాను అని చెప్పింది. నన్ను ఎవరు భరించడం లేరు, ఎక్కడ పోయినా నాకు భయం అనిపిస్తుంది, ఇక్కడైతే అందరూ నాకు ఫ్రీగా ఉన్నారు. సో 9th month లోనే ముందు వచ్చేసింది. ఆ అమ్మాయి ఏంటంటే నార్మల్ డెలివరీ, ఆమెకి షుగర్ కూడా వచ్చింది ప్రెగ్నెన్సీలో, కానీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ కాంటాక్ట్ బాగా, హస్బెండ్ ఫోన్లో సపోర్ట్ చేస్తారు. ఈ అమ్మాయి ఏంటంటే ఇక్కడ అందరితో బాగా, స్టాఫ్ అందరితో బాగా మాట్లాడడం, డెలివరీ అయిన వాళ్ళతో మాట్లాడడం, ఓహో వీళ్ళు చేసుకున్నారు నేను కూడా చేసుకుంటా, ఎక్సర్సైజ్ బాగా చేయడం. తర్వాత బేబీ వెయిట్ యావరేజ్గా ఉంటేనే వాళ్ళు చెప్పారు, షుగర్ అయితే కష్టం అని చెప్పినారంట అక్కడ నార్మల్ డెలివరీ. అది తెలుసుకొని నేను బేబీ వెయిట్ యావరేజ్ పెట్టుకుంటాను అని డయట్ ఎక్సర్సైజ్ అన్ని బాగా చేసుకొని, బేబీ కూడా చెప్పింది నువ్వు యావరేజ్ వెయిట్ ఉండు అని చెప్పి 5 o'clock కొంచెం పెయిన్స్ ఎక్కువైంది. వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాతనే నాకు బాగుంటుంది అని హస్బెండ్ వచ్చారు. పక్క రోజు 5 o'clock పెయిన్స్ అయితే 7:15 డెలివరీ అయిపోయింది. అంటే ఇది మార్నింగ్ నుంచి మైల్డ్ పెయిన్స్, యాక్చువల్ పెయిన్స్ 5 o'clock స్టార్ట్ అయింది. ఇవేంటంటే పెయిన్స్ అప్పుడు కూడా నాకు ఇక్కడ పక్కన ఉండండి, నాకు మసాజ్ చేయండి, నాకు అక్కడ బాగుంది. వాళ్ళ హస్బెండ్ మధ్య మధ్యలో వస్తూ పోతున్నారు, కానీ వీళ్ళందరూ ఉన్నారు అనే సెక్యూర్ ఫీలింగ్ అది ఉన్నప్పుడు అయింది. ఇంకొక పాప వాళ్ళ అమ్మ లేరు, అమ్మాయి ప్రెగ్నెన్సీకి పెళ్లి కాకముందు నుంచి ఇక్కడ, అప్పుడు వాళ్ళ నాన్న ఇక్కడ ఉండేవారు. ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ట్రీట్మెంట్ తీసుకొని పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయింది. అందుకని ఇక్కడ నాతో పరిచయం, ఇక్కడ స్టాఫ్తో కొంచెం. హైదరాబాద్లో ఉంటే వాళ్ళ అత్తగారు హైదరాబాద్లో చేసుకోమంటే లేదు, వాళ్ళ నాన్న చిత్తూరులో ఉన్నారు, అక్కడ పోను, ఇక్కడ కొంచెం దూరంలో వాళ్ళు నానమ్మ వాళ్ళు ఉన్నారు. అవేం చేసింది, ఇక్కడైతేనే నాకు బాగుంటుంది, నేను ఇక్కడే చేసుకుంటానని చెప్పి ఇక్కడే వచ్చి ఉండి 9th పెట్టిన తర్వాతనే వచ్చింది. ఒక విజిట్ వచ్చింది, తర్వాత ఒక 2 days ఉండింది.
అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా నేను చెప్పేసాను, నీకు తొందర పడము, ఎందుకంటే ఈ టైం ఉండేటప్పుడు అందరితో ఫ్రీగా ఉండి అందరితో కొంచెం రిలాక్స్ అయిపో, నీకెట్లా వాళ్ళు వరీడ్గా ఉన్నారు, సో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదే, పెయిన్స్ వచ్చినప్పుడు రాని, అదంతటికదే వచ్చే పెయిన్స్, బాగా ప్రోగ్రెస్ ఉంటుంది. తర్వాత వాళ్ళ హస్బెండ్తో కాసేపు మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన కాసేపు ఆమెతో బాగా మాట్లాడారు. 1 అవర్ తర్వాత స్టార్ట్ అయిపోయింది, 2-3 అవర్స్లో డెలివరీ ఈజీగా అయిపోయింది. అంటే ఆ కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఇదే వేరే దగ్గర అయి ఉంటే, ఆ జంకు ఉన్నప్పుడు మా వీళ్ళేం చెప్తారో, నన్ను వీళ్ళేమంటారో అనేది ఉన్నప్పుడు ఇక్కడ నార్మల్ డెలివరీ అనేది కష్టం అవుతుంది. అందుకనే మనం గుర్తు తెచ్చుకుంటే, పాతకాలంలో ఇంట్లో డెలివరీ ఎప్పుడు అయినప్పుడు ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేవాళ్ళు, నొప్పి ఓర్చుకో మేము ఉంటాం నీకు, పక్క నుంచి ధైర్యం చెప్పేవాళ్ళు, నువ్వు చేసుకోగలుగుతావు, ఇది ఈజీగా అవుతాయి, ఇంటి పని చేయి తేలిగ్గా అయిపోతుంది, రిపీటెడ్గా చెప్పి ఆ పాజిటివిటీ రికార్డ్ చేసేవాళ్ళు, ఆ బిలీఫ్ ప్లస్ పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం అది ఆ ఒక్క విషయం మర్చిపోయినాం, ఇక్కడ డెలివరీ వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం భయపడిపోతున్నాం. ఈమెని కూడా నువ్వేం చేసుకుంటావో అంటున్నాం, మా కూతురు నొప్పి ఓర్చుకోదు అని మనమే చెప్పేస్తున్నాం, ఓర్చుకోలేరు అనుకుంటున్నాం. తప్పు, వాళ్ళు ఖచ్చితంగా ఓర్చుకుంటారు. ఓర్చుకోగలగడం వల్లనే ఐబ్రోస్ చేసుకుంటున్నారు, టాటూ చేసుకుంటున్నారు, హై హీల్స్ వేసుకుంటున్నారు. అంటే బెనిఫిట్ తెలిస్తే వాళ్ళు చేయగలుగుతున్నారు, నొప్పి ఓర్చుకుంటున్నారు. అంటే మన బిడ్డకి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఈ లేబర్ పెయిన్స్. అది ఏం పెద్ద